రాష్ట్రంలో అడవుల శాతం గణనీయంగా తగ్గిపోతోంది. దీని ప్రభావంతో వాతావరణ సమతుల్యత దెబ్బతిని తీవ్రమైన ఎండలు, సకాలంలో వర్షాలు లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ స్థలాలు, గ్రామ పంచాయతీ రోడ్లు, జాతీయ రహదారులు, R&B రోడ్ల వెంట విరివిగా ముక్కల్లాటాయి. అయితే అధికారుల నిర్లక్ష్యంతో నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో అక్రమంగా చెట్ల నరికివేత ఆందోళనకరంగా మారింది. రాష్ట్రంలో మొక్కల పెంపకానికి ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. తెలంగాణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి దగ్గర జాతీయ రహదారులతో పాటు R&B, GP రోడ్ల వెంట ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలన్నింటిలో మొక్కలు నాటారు. చెట్ల సంరక్షణ ఫారెస్ట్ శాఖదేనని ఆదేశాలు జారీ చేశారు ఉన్నతాధికారులు. ఈ చెట్ల సంరక్షణ కోసం ప్రతి నెల లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో జాతీయ రహదారి వెంట పెద్ద ఎత్తున హోటళ్లు, పెట్రోల్ బంకులు, రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పడుతున్నాయి. వ్యాపార స్థలాలు స్పష్టంగా కనిపించాలనే ఉద్దేశంతో కొందరు యజమానులు ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రే భారీ వృక్షాలను తొలగిస్తున్నారు. ఇలాంటి ఘటనలను పర్యవేక్షించాల్సిన ఫారెస్ట్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, తరువాత నామమాత్రపు జరిమానాలు విధించి విషయాన్ని ముగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. R&B, GP రోడ్ల వెంట ఉన్న చెట్లకు కూడా సరైన రక్షణ లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్ల వెంబడి, రహదారుల వెంబడి ముఖ్యంగా ఏంటంటే చిట్యాల నుంచి మునుగోడు పోయే రహదారిలో ఉరుమట్ల గ్రామం ఈ మధ్య వచ్చే రోడ్డులో 2 కిలోమీటర్ల మేర దాదాపు 200-300 చెట్లని అతి దారుణంగా రాత్రికి నరికేసిరు. అది ఎంత దారుణం అంటే అసలు రేపు వచ్చేది ఎండాకాలంలో ఏంది రోడ్ల పొడ వేయటోళ్ళు సేద తీరాలన్నా, ఈ పశువులు మేతలు ఏమన్నా ఉండి చూసుకోవాలన్నా కూడా వాటి చూసుకునే పరిస్థితి లేదు. దయచేసి ఏంటంటే మొట్టమొదలు దీంట్లో చర్యలు తీసుకోవాల్సింది అధికారుల పైన. నిర్లక్ష్యం వహిస్తారు అధికారులు ఒక కంప్లైంట్ ఇస్తే కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. మనమే చెట్లు పెడతాం, మనమే నరకమంటాం. ఇది ఎక్కడ న్యాయం? పచ్చని చెట్లు ప్రగతి మెట్లు అనే దాన్ని మనం దాన్ని పాటిస్తున్నాం. దయచేసి ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, ప్రభుత్వ అధికారుల పైన ఫస్ట్ చర్య తీసుకుంటే ఆటోమేటిక్గా ఎవరు కూడా ఆ చెట్లు ముట్టుకోవడానికి సాహసించరు. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చెట్లను వివిధ సాకులు చూపిస్తూ కొందరు సెక్రటరీలు దొంగచాటుగా అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరెంట్ లైన్ పేరిట పెద్ద వృక్షాలను జేసీబీల సహాయంతో ఇష్టానుసారంగా తొలగిస్తున్న ఘటనలు ఉన్నాయి. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెదకాపర్తి గ్రామంలో జాతీయ రహదారి నుంచి గ్రామానికి వెళ్లే R&B రోడ్డులో కరెంట్ లైన్ పేరిట ఎలాంటి అనుమతులు లేకుండా సుమారు 30 ఏళ్ల వయసున్న వేప చెట్లతో పాటు హరితహారం కింద నాటిన వందలాది చెట్లను తొలగించినట్లు గ్రామస్తులు చెప్తున్నారు. వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ కరెంటు లైన్లకు ఇది తక్కువ, ఇది అడ్డం వస్తుందని ఒకటి చెప్పి అవతల ఇంకొక ఆయన గురించి అవతల పెద్ద చెట్లను దగ్గర 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నట్టు పెద్ద వేప చెట్లని నరికేయడం జరిగింది. చెట్లను నాటిందే మన చెట్లు ప్రాణవాయువు. గత ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు వెనకటి నుంచి అప్పటి నుంచి కూడా చెట్లని నాటడం జరుగుతున్నది. డబ్బులు వెచ్చించి దాని పోషణ గురించి కానీ దాన్ని సంబంధించిన ఎన్నో విధాలుగా డబ్బులు వెచ్చించి చెట్లను సాధడం జరిగింది. చెట్లు పెద్దగా ఇదైనాక ఈ ఒకరి స్వార్థం గురించి ఈ చెట్లను నరికివేయడం జరుగుతుంది. ఇది తప్పు. ఇది గ్రామ పంచాయతీ చూస్తూనే ఏమంటారు, సర్కారు చూస్తూ నిద్రపోతున్నది. ఇది తప్పు. దీని మీద ఈ పని చేసినటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గ్రామస్తులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చిట్యాల నుంచి మునుగోడు వెళ్లే మార్గంలో ఉరుమడ్ల శివారులో R&B రోడ్డు వెంట ఉన్న పచ్చని చెట్లను ప్రైవేట్ ఫంక్షన్ హాల్ కు కొత్త కరెంట్ లైన్ ఇవ్వాలనే కారణంతో ఎలాంటి అనుమతులు లేకుండా సుమారు 2 కిలోమీటర్ల మేర జేసీబీతో తొలగించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దాదాపు ఒక 2 కిలోమీటర్ల మందం, దాదాపు ఒక 200 చెట్లని హరితహారం కింద పెట్టిన చెట్లని నా సొంత స్వలాభం కోసం, వ్యక్తిగత అవసరాల కోసం నరికివేయడం జరిగినది. వారిపైన చర్య తీసుకోవాలని మేము ఫారెస్ట్ ఆఫీసర్లకు ప్లస్ కలెక్టరేట్లో కూడా మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా వాళ్ళు ఎటువంటి ఇప్పటివరకు స్పందన లేదు. దాంతోపాటు చెట్లు నరికిన దాదాపు 200 చెట్లను నరకడం జరిగింది. ఇరువైపులా ఉన్న చెట్లను దాదాపు ఇదివరకు మేము పోతుంటే ఎండాకాలం వచ్చే సీజన్ ఎండాకాలం నీడ కూడా ఉపయోగపడేది. కొద్దిసేపు చిన్నపిల్లలను తీసుకొని బైక్ల పైన కానీ బండ్ల పైన పోతులు సేద తీరేవారు. ఇప్పుడు అది లేకుండా కూడా చెట్లని నరికి
పర్యావరణాన్ని కాలుష్యం చాలా దెబ్బతీస్తున్నారు. కావున ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని వాతావరణాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నారు. పొల్యూషన్ చెట్ల నరికివేతలపై ఫిర్యాదులు చేసినప్పటికీ ఫారెస్ట్, పంచాయతీ, మున్సిపల్ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ప్రభుత్వ లేదా వ్యక్తిగత భూమిలో ఉన్న ఏ చెట్టునైనా నరికేందుకు ఫారెస్ట్ నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతులు తప్పనిసరి. అనుమతి లేకుండా చెట్లు నరికితే ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927, తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ మరియు సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. రోడ్డు విస్తరణ వంటి అభివృద్ధి పనులకైనా ఫారెస్ట్ క్లియరెన్స్ తప్పనిసరి. ఫారెస్ట్ నిబంధనల ప్రకారం ఒక చెట్టును అనుమతి లేకుండా నరికితే ఆ చెట్టు విలువకు 5 రెట్లు జరిమానా విధించడంతో పాటు 100 రోజుల వ్యవధిలో సుమారు 300 మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతను ఫారెస్ట్ శాఖకి అప్పగించాల్సి ఉంటుంది. వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అమ్ముకున్నటువంటి పంచాయతీ కార్యదర్శి సంబంధించిన ఫారెస్ట్ వాళ్ళని కానీ విద్యుత్ అధికారులను ఏఈ కూడా ఆ రోజు మీరు ఏ విధంగా ఇచ్చినట్టు మాకు ఆ సోలార్ కానీ ఎలాంటిది మేము సంబంధం లేదని చెప్పిండు. అక్కడ ఉన్నటువంటి విద్యుత్ సిబ్బంది కూడా ఈ చెట్లు నరికివేత కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎవరైతే ఈ ఇంత విధ్వంసానికి పాల్గొనేటువంటి పంచాయతీ కార్యదర్శి, ఆర్ఎన్బి, సంబంధిత ఫారెస్టు, విద్యుత్ ఏ అధికారులు ఉన్నా కూడా తక్షణమే వీళ్ళందరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని ఈ వృక్షాలను ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాల క్రితం ఉపాధి హామీ నుండి రోడ్డు భద్రత నుండి పెట్టినటువంటి వృక్షాలు, పెద్ద వృక్షాలు నరికివేసినటువంటి వీళ్ళందరిపై కూడా చర్యలు తీసుకోవాలని త్వరలోనే కలెక్టర్ గారిని కలుస్తాం. ఈ వీళ్ళందరిపై చర్యలు తీసుకొని నష్టపరిహారంతో పాటు శాఖకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఈ నుంచి అందాక 50 చెట్లు చల్లటి నీడనిచ్చే చెట్లని ఇన్నవా ఈ నుంచి అందాక మేము కాలినడకన చిన్నపిల్లలు వస్తున్నా కూడా రేపు వచ్చేది ఎండాకాలం. ఇంకొక 15 days 1 month అయితే ఎండలు ముదురుతాయి. ఈ నుంచి నడుచుకుంటూ రావాలన్నా కూడా, నడుచుకుంటూ పోవాలన్నా కూడా, చిన్నపిల్లలు కానీ ఆడి మనుషులు కానీ ఎవరైనా నడుచుకుంటూ పోవాలన్నా కూడా ప్రాబ్లం. చల్లటి నీరు ఉండేది. ఆగి అంత మంచి చెట్లని మొత్తం చూస్తుంటే ఎంత ఘోరంగా అంటే మహాఘోరంగా వ్యాపారానికి ఉపయోగించి కొడుతుంది. నాకు ఈ పర్మిషన్ ఉంది, ఆ పర్మిషన్ ఉంది, ఏ పర్మిషన్ లేదు, ఎవరు లేరు. పర్మిషన్ ఉన్న వాళ్ళు అయితే బాధాపుతో చెప్పాలి కదా. అందరికి కంప్లైంట్ చేసినాం మేము. సెక్రటరీ కంప్లైంట్ చేసి సెక్రటరీ నాకు తెలియదు అంటాడు. ఊళ్ళో ఉన్న సెక్రటరీకి ఎట్టా తెలియదండి? దగ్గరుండి మా ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ మేము కొట్టించినామని చెప్తారు. మేము వాళ్ళు కొట్టిస్తే ఇవన్నీ కొట్టిస్తారు. మామూలుగా కొమ్మలు జరుగుతారు. చెట్లు మొదల కాడికి అయితే కొట్టి అమ్ముకోరు కదా. ఇది ఎవడు అసలు పట్టించుకుంటే నాదుడే లేడు. ఇది మీ ప్రెస్ ద్వారానైనా అందరికి అనుకుంటే మా అధికారులు దిగి వస్తారని మీకు మనవి విన్నవించుకుంటున్నాం. నిబంధనలు క్షేత్ర స్థాయిలో సక్రమంగా అమలవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నామమాత్రపు జరిమానాలతో అక్రమాలకు సహకరిస్తున్న అధికారులపై పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్.